మన మధ్యతరగతి కుటుంబాలకి సాధారణంగా ఓ 3 పెద్ద కలలుంటాయి. ఒకటి మంచి కారు, 2 ఒక సొంత ఇల్లు, ఆ తర్వాత కుదిరితే ఒక ఫారిన్ ట్రిప్. ఈ కలల వెనుక ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ గనక మిస్ అయితే ఇక జీవితాంతం కష్టపడటమే. మరి ఈ మూడింటిలో ఏది ఫస్ట్? కారా, ఇల్లా, లేక ట్రిప్పా? సరే, ఈరోజు ఈ చిక్కుముడినే విప్పుదాం. ఎందుకంటే మనం తీసుకునే మొదటి అడుగు గనక తప్పయిందంటే మిగతా 2 కలలు జీవితాంతం కలలుగానే మిగిలిపోయే ప్రమాదముంది. మన మధ్యతరగతి జీవితంలో డబ్బు కన్నా పవర్ఫుల్ అయిన ఒక ఫోర్స్ ఉంది. అవును, అది మనల్ని కంట్రోల్ చేస్తూ మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది, మనల్ని సరైన దారి నుంచి పక్కకు లాగేస్తుంది. అదే పోలిక. పక్కవాళ్లతో, చుట్టూ ఉన్నవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం. సరిగ్గా ఈ ఒత్తిడే మన చేత తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. అది బంధువుల నుంచి రావచ్చు, ఫ్రెండ్స్ నుంచి రావచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా నుంచి కూడా రావచ్చు. ఎప్పుడైనా ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బంధువులో ఫ్రెండ్సో ఎదురై, ఏంటి ఇంకా కారు కొనలేదా అని అడిగారా? అబ్బా, ఆ ఒక్క ప్రశ్న చాలు మనసులో ఎక్కడో చిన్నగా మొదలవుతోంది. మనం ఎక్కడో వెనకబడిపోతున్నామేమో అన్న ఫీలింగ్. నిజానికి మనకప్పుడు కారు అవసరముందో లేదో కూడా తెలీదు, కాని ఆ మాట మాత్రం భలే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి, ఇది ఇంకో రకం ఎమోషనల్ అటాక్. ఏంటి ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారా అని అడిగినప్పుడు సూటిగా గుండెల్లో గుచ్చుకున్నట్టుంటుంది. అవును, సొంత ఇల్లు అంటే భద్రత, కాదనట్లేదు. కాని ఆ భద్రత కోసం తొందరపడి అప్పుల్లో కూరుకుపోతే ఎలా? ఇక మూడోది సోషల్ మీడియా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ ట్రిపుల్ ఫోటోలు పెడుతుంటారు. అవి చూడగానే మనకేమో అబ్బా, మనమే ఎక్కడికి వెళ్ళట్లేదు అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ నిజంగా మన అవసరాలా, లేక పక్కవాళ్లను చూసి మనం ఫీలవుతున్న ప్రెషరా? సరే, ఈ ప్రెషర్కి లొంగిపోతే ఏమవుతుంది? అక్కడే మనం 2 పెద్ద ఆర్థిక తప్పులు చేస్తాం. 1 ఆలోచించకుండా ముందు కారు కొనేయడం, 2 అప్పు చేసి మరీ ఫారెన్ ట్రిప్కి వెళ్లడం. ఇప్పుడు ఈ రెండింటి గురించి కాస్త వివరంగా చూద్దాం. చూడండి, కారు కొనగానే ఒక స్టేటస్ వస్తుంది, ఫ్యామిలీతో హ్యాపీగా తిరగొచ్చు, ఇవన్నీ నిజమే, ఎవరు కాదనరు. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. వాస్తవం ఏంటంటే కారు అనేది కొన్న మరుక్షణం నుంచే దాని విలువను కోల్పోయే ఒకే ఒక్క పెద్ద ఆస్తి. పైగా దాని ఈఎంఐ, పెట్రోల్ ఖర్చులు, ఇన్సూరెన్స్, సర్వీసింగ్ ఇవన్నీ మన సేవింగ్స్ని మెల్లమెల్లగా తినేస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే సరైన టైంలో కొనకపోతే కారు ఇచ్చే సౌకర్యం కన్నా దానివల్ల వచ్చే టెన్షనే ఎక్కువ. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఫ్యామిలీ సరిగ్గా ఇలాంటి ఒత్తిడితోనే ముందు కారు కొన్నారు. సరే, ఒక 5 ఏళ్లు ఈఎంఐ కట్టేస్తే ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చులే అని ప్లాన్ చేసుకున్నారు. 5 ఏళ్లు గడిచాయి, ఈఎంఐలు కూడా అయిపోయాయి. కాని ఏమైంది? ఆ కారు పాతబడిపోయింది, దాని విలువ సగానికి పడిపోయింది. తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఇంటికి డౌన్ పేమెంట్ కట్టడానికి కూడా డబ్బులు మిగల్లేదు. చూసారా, ఒక్క తప్పుడు నిర్ణయం ఇంటి కలను ఎంత దూరం చేసిందో. ఇక రెండో తప్పు, అప్పు చేసి ఫారిన్ ట్రిప్కు వెళ్లడం. చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డ్ మీదో పర్సనల్ లోన్ తీసుకునో ట్రిప్ ప్లాన్ చేస్తారు. ట్రిప్ అయిపోతుంది, ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో లైక్స్ తెచ్చిపెడతాయి, కాని ఆ తర్వాత బిల్లులు మాత్రం మన మెడకు చుట్టుకుంటాయి. సరదాగా ఒక మాట చెప్తారు, అప్పు చేసి విదేశీ యాత్రకు వెళ్తే పాస్పోర్ట్ కన్నా బిల్లు మందంగా తయారవుతుంది అని. అది అక్షరాలా నిజం. గుర్తుపెట్టుకోండి, ట్రిప్ అనేది మనకు మనం ఇచ్చుకునే బహుమతిలా ఉండాలి, అప్పుల భారంలా కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం షాకింగ్గా ఉండొచ్చు. మన దేశంలో దాదాపుగా 90% మధ్యతరగతి కుటుంబాలు తమ మొదటి పెద్ద కొనుగోలును తప్పుడు ఆర్డర్లో చేస్తారట. 90%! అందుకే మనలో చాలామందికి 40 ఏళ్లు వచ్చేసరికి డబ్బు విషయంలో ఏదో ఒక టెన్షన్ ఉంటూనే ఉంటుంది. సరే, మరి దీనికి పరిష్కారం లేదా? ఆ సరైన క్రమమేంటి? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఒక మధ్యతరగతి కుటుంబం ఎలాంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ గోల్డెన్ ఫ్రేమ్వర్క్. రెడీగా ఉన్నారా? స్టెప్ 1 ఎమర్జెన్సీ ఫండ్. కనీసం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బుని పక్కన పెట్టాలి. ఏం జరిగినా మనల్ని ఇది కాపాడుతుంది. స్టెప్ 2 ఇన్సూరెన్స్. హెల్త్, టర్మ్ లైఫ్ ఈ 2 కంపల్సరీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఖర్చు కాదు, మన కుటుంబానికి మనమిచ్చే భరోసా. స్టెప్ 3 ఆదాయాన్ని పెంచుకోవడం. జీతం పెంచుకోవడానికి కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ పెట్టాలి. స్టెప్ 4 ఇప్పుడొస్తుంది అసలు కథ, ఇల్లు. ఇంటి ఈఎంఐ నెల జీతంలో 35% మించకుండా ప్లాన్ చేసుకోవాలి.
స్టెప్ 5 కార్. మన అవసరం కోసం కొనాలి, పక్క వాళ్ళ స్టేటస్ కోసం కాదు. ఇక ఫైనల్గా స్టెప్ 6 ఫారెన్ ట్రిప్. అప్పు చేసి కాదు, దాచుకున్న డబ్బుతో ఒక రివార్డ్లా వెళ్ళాలి. చూసారా ఈ ఆర్డర్ ఎంత సింపుల్గా లాజికల్గా ఉందో? అయితే ఏదైనా లోన్ లేదా ఈఎంఐ తీసుకునే ముందు మనల్ని మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ సెల్ఫ్ చెక్ అన్నమాట. ఈ 3 ప్రశ్నలు చాలా ముఖ్యం. 1 నేను కట్టబోయే ఈఎంఐ నా నెల జీతంలో 35% కన్నా తక్కువుందా? 2 నా దగ్గర 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ రెడీగా ఉందా? 3 నా ఉద్యోగం స్టేబుల్గా ఉందా? ఈ మూడింటికి సమాధానం అవును అయితేనే ముందుకెళ్ళాలి. ఒక్కదానికి కాదు అని వచ్చినా కాస్త ఆగడం చాలా తెలివైన పని. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన మధ్యతరగతి వాళ్లకి అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, నిర్ణయాలు తీసుకోవడంలో సరైన ఆర్డర్ తెలియకపోవడం. తప్పుడు ఆర్డర్ జీవితాంతం కష్టపెడుతుంది, అదే సరైన ఆర్డర్ ప్రశాంతమైన జీవితాన్నిస్తుంది. అంత సింపుల్. ఒక్క మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి, పక్కవాళ్లతో పోల్చుకుని తెచ్చుకునే ఒత్తిడి కన్నా మన కుటుంబంతో ప్రశాంతంగా గడిపే జీవితం చాలా విలువైనది కదా. మన ఆర్థిక నిర్ణయాలు మన ప్రశాంతతను పెంచాలి, అంతేకాని దాన్ని దూరం చెయ్యకూడదు. ఎందుకంటే ప్రెషర్ కన్నా పీస్ చాలా చాలా విలువైనది.